వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నిన్న అభిజిత్ దీప్కే ప్రెస్ మీట్ పెట్టి మేమంతా మస్తు థింక్ చేసినాం, ఒక రూమ్లో కూర్చొని సమావేశమైనాం. మేము ఒక పొలిటికల్ పార్టీ పెట్టాలి అనుకోవట్లేదు, సమస్యల కోసం పోరాడాలనుకుంటున్నామని చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పిండు. అయితే అభిజిత్ దీప్కే రాజకీయ పార్టీ పెట్టడు అనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు అనంటే అభిజిత్ దీప్కే విద్యార్థుల పేరుతో జరిపిన నిరసన కార్యక్రమంలో అక్కడికి వచ్చిన పార్టీలు, ఆ పార్టీ నేతలను చూస్తేనే ఈయన ఎవరు పుష్ చేయబట్టి ముందుకు వస్తాడు, రేపు ఈయన ఎవరిని గెలిపించడం కోసం గీ ముసుగేసుకొని ఉన్నాడు, బొద్దింక ముసుగు అనేది చాలా క్లియర్గా అర్థమైపోయింది. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన మరో ముఖ్యమైన వ్యక్తి ఎవరు అంటే అరవింద్ కేజ్రీవాల్. ఎందుకంటే అభిజిత్కి అరవింద్ కేజ్రీవాల్కి ఉన్న సంబంధం ఏంటో కూడా ఈ వీడియోలో నేను చెప్తా. ముందుగా అరవింద్ కేజ్రీవాల్ గురించి మనం మాట్లాడుకోవాలంటే గత 10 ఏళ్లుగా ఢిల్లీని పాలించిండు. మొన్నంటే బీజేపీ వచ్చింది, కానీ బీజేపీకి ముందు 10 సంవత్సరాల పాటు ఆయనే పాలించిండు. పాలించినప్పుడు అక్కడ పొల్యూషన్ సమస్య తీర్చలేదు, డ్రైనేజీ సమస్య తీర్చలేదు, గార్బేజీ సమస్య తీర్చలేదు, రవాణా సమస్యలు తీర్చలేదు. ఇవన్నీ తీర్చకపోగా లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని జైలు జీవితం గడిపి క్లీన్ ఇమేజ్ పోగొట్టుకున్నాడు. షీపిరికట్టతోటి అవినీతిని ఊడ్చేస్తా, ఆ అన్యాయాన్ని ఊడ్చేస్తా అని మాటలు చెప్పిన అరవింద్ కేజ్రీవాల్ అవన్నీ ఆయన మీద అంటించుకొని ఢిల్లీ ప్రజలు చీగొట్టుకునేలాగా చేసిండ్రు. సొంత ఎమ్మెల్యే సీటు కూడా కనీసం, అంటే ముఖ్యమంత్రి పక్కన పడేస్తే ఎమ్మెల్యే సీటు కూడా పోగొట్టుకొని ప్రజల విశ్వసనీయత పూర్తిగా కోల్పోయిండు. పరువు పోయింది, ప్రజలు చిత్కరించిండ్రు. ఇక అలాంటి అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు మళ్ళీ రాజకీయాల్లో పుంజుకోవాలి అంటే ఏం చేయాలా? ఇంకొక కొత్త ముఖాన్ని మేకప్ వేసి ముందు పెట్టి ఆ కొత్త ముఖం ద్వారా వెనక నుంచి లబ్ధి పొందుతూ రాజకీయాల్లో మళ్ళీ తను అనుకున్న స్థాయికి వెళ్ళాలా? గట్ల గీన తయారు చేసిన సరికొత్త వేదికే కాక్రోచ్ జనతా పార్టీ. ఎందుకు, నీకు ఎట్ట తెలుసు దీని గురించి అని అడగొచ్చు చాలా మంది. చెప్తా చూడండి. సీజేపీ ఆవిర్భావం నుంచి సీజేపీ నేతలకు ఆప్కి దగ్గర సంబంధాలు ఉన్నాయనేది బహిరంగ రహస్యం. ఎందుకంటే ఆ వేదిక మీదకి వచ్చిన వాళ్ళలో ఎక్కువ మంది ఎవరు నేను చెప్పవసరం లేదు. అంతేకాదు, గీ సీజేపీ అదే బొద్దింకల పార్టీని నడిపిస్తున్న పెద్ద బొద్దింక అభిజిత్ దీప్కే ఎవరైతే ఉన్నాడో ఆయన రాజకీయాలకేం కొత్త కాదు. 2020-23 మధ్యకాలంలో గీన ఆప్ సోషల్ మీడియా ఐటీ టీంలో పనిచేసిండు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మీమ్ ఆధారిత క్యాంపెయిన్లు చేసింది కూడా గీ పెద్ద బొద్దింకే. అంతేకాదు, ఢిల్లీ విద్యాశాఖ కమ్యూనికేషన్ సలహాదారుడుగా కూడా ఈ పెద్ద బొద్దింక అభిజిత్ పనిచేసిండు. ఇక అభిజిత్ ఒక్కడే ఈ ఆప్ పార్టీతో సంబంధం కలిగి ఉన్నాడంటే లేదు. సౌరవ్ దాస్ కానీ అశుతోష్ రాంకా కూడా ఆ పార్టీతో గతంలో సంబంధాలు ఉన్నాయి అని అనేక విషయాలు వస్తున్నాయి. మిగతా రాజకీయ పార్టీలు దూరంగా ఉండి మద్దతిస్తే ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా జరుగుతున్నప్పుడు, ఈ బొద్దింకలు ధర్నా చేస్తున్నప్పుడు కేజ్రీవాల్ నుంచి మొదలు పెడితే ఆప్ ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గడికొచ్చి మాట్లాడి సంఘీభావం తెలిపిండ్రు. ఇక ఈ మధ్య కాలంలో ఈ బొద్దింకలు మాట్లాడుతున్న ప్రకటనలు చూస్తే 2012 మీకు గుర్తు రావాలా? గుర్తుందా? అన్నా హజారేని ముందు పెట్టి అరవింద్ కేజ్రీవాల్ ఏం చెప్పిండు? రాజకీయ పార్టీ పెట్టాం, పోరాట సంస్థగానే ఉంటాం, అధికారం కోసం కాదు, పదవుల కోసం కాదు, ఇతర రాజకీయ పార్టీలతో కలవం అని చాలా మాటలు చెప్పిండు. సేమ్ డైలాగ్స్ ఇప్పుడు కేజ్రీవాల్ పెంచుతున్న బొద్దింక అభిజిత్ నుంచి కూడా వినబడుతున్నాయి. స్క్రిప్ట్ కూడా అదే, మార్చలేదు. కేజ్రీవాల్ని ఒక అరాచకవాది అని ప్రజలు బహిరంగంగా చెప్పిండ్రు. ఇప్పుడు వీళ్ళు జూలై 20న ఢిల్లీలో జరిగిన అరాచకాన్ని చూసిన తర్వాత బొద్దింకల జనతా పార్టీ చేసింది కూడా అరాచకం అని మాట్లాడుకుంటారు. సరే, ఈ బొద్దింకల జనతా పార్టీ గురించి కాసేపు మాట్లాడుకుందాం. అదంతా కాదు, నువ్వు ఎట్లా చెప్తావు, అట్లా నిందలేయడం కరెక్ట్ కాదని మాట్లాడేటోళ్ళు ఉంటారు. వాళ్లకు ఈ బొద్దింకల గురించి మాట్లాడుకోవడం మొదలు పెడితే, ఈ బొద్దింకల పార్టీ 14 మందితో జాతీయ కోర్ కమిటీని ప్రకటించింది. అవునా? గా కోర్ కమిటీలో 50% మందికి పైగా ఆ పార్టీతో గతంలో సంబంధం ఉన్న వాళ్ళే, వాళ్ళ పేర్లతో సహా నేను ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియోని వీలైనంత షేర్ చేయండి. ఎందుకంటే విద్యార్థి ముసుగులో రాజకీయ లబ్ధి కోసం ఇలాడుతున్న డ్రామాలు ప్రతి గడపకు చేరాలి. అందుకని సరే, ఇప్పుడు మాట్లాడుకుంటే
50% మంది ఆప్తో సంబంధం ఉన్న వాళ్ళే, రాజకీయాలతో పరిచయం ఉన్న వాళ్ళే. ఇంకో విషయం చెప్పనా, వీళ్ళు ఏదైతే 14 మందితో ఒక కమిటీని ప్రకటించిండ్రో అందులో ఒక్కళ్ళైనా నిజమైన జంజీ యూత్ ఉన్నారా, విద్యార్థి ఉన్నారా? ఒక్కళ్ళు కూడా లేరు. ఇక 14 మందిలో 3 తప్ప మిగిలిన వాళ్ళంతా 30 నుంచి 35 సంవత్సరాల మధ్యోళ్ళే. మరి వాళ్ళు జంజీలు ఎట్లయితారు? నిజంగా నువ్వు జంజీల కోసం అయితే ఆ 14 మందిలో కనీసం సగం మంది అయినా జంజీలు ఉండాలి కదా, విద్యార్థులు ఉండాలి కదా. ఆడ విద్యార్థి ఎవడైనా కనబడతాడా మీకు? ఇక నిన్న ప్రకటించిన 14 మంది సభ్యులలో ఆ పార్టీతో సంబంధం ఉన్నోళ్ళు ఉన్నారని చెప్పిన కదా. మొదటిది పెద్ద బొద్దింక అభిజిత్ దీప్కే, ఆప్తో సంబంధాల గురించి ఆల్రెడీ నేను చెప్పిన. ఇక రెండోది అశుతోష్ రాంఖా బొద్దింక. ఈయన ఐఐటి కాన్పూర్, ఎల్ఎస్సి, మాజీ మెక్కిన్స్ కన్సల్టెంట్, ఆప్ నడిపే ఢిల్లీ ప్రభుత్వంతో అసోసియేట్ ఫెలోగా, మీడియా డేటా టీంలో రాజస్థాన్ ఇంటలెక్చువల్ వింగ్ సెక్రటరీగా అనుబంధం ఉంది 2025 చివరి వరకు కూడా. ఆప్తో గత కనెక్షన్స్ ఉన్నాయని అంగీకరిస్తూ బొద్దింకలో చేరాక అవి తెగిపోయాయని చెప్పుకుంటున్నాడు. ఇక మూడో బొద్దింక సౌరవ్ దాస్, స్వతంత్ర పరిశోధన జర్నలిస్ట్ గా చెప్తాడు. ఆర్టీఐ ఆధారిత రిపోర్టింగ్, జ్యుడిషియరీ, గవర్నెన్స్ అంశాలపై రాశారు. ఆప్ నేతలతో కలిసి ఉన్న కొన్ని కేసుల్లో, ఉదాహరణకు ఢిల్లీ హైకోర్టు కంటెంప్ట్ వ్యవహారాలు, కలిసి పనిచేశాడు. అధికారిక ఆప్ పార్టీ పదవి కంటే జర్నలిస్ట్ గా ఆప్తో ఎక్కువ సాన్నిహిత్యం కనిపిస్తుంది. ఇక నాలుగవ బొద్దింక అంజిక్యా షిండే, సిజేపీ కోర్ టీం ప్రకటనలో ఆర్గనైజ్డ్ ఇన్ఛార్జిగా నియమించబడ్డ ఈయన ఆప్ మహారాష్ట్ర యూత్ వింగ్ కన్వీనర్, స్టేట్ ప్రెసిడెంట్గా, నేషనల్ ఆర్గనైజర్ బిల్డింగ్ టీం సభ్యుడిగా, గోవా సహా ప్రభారిగా పనిచేశాడు. ఇక ఐదో బొద్దింక విజయ్ రెడ్డి మల్లంగి, తెలంగాణకు చెందిన ఈయన ఆప్ పార్టీ దక్షిణ జోన్ మీడియా హెడ్గా పనిచేశారు. ఇక ఆరో బొద్దింక అంకిత్ భరద్వాజ్, ఢిల్లీ వ్యాప్తంగా విద్యా సంస్థల స్థాయిలో క్రియాశీలకంగా పనిచేసిన పూర్వ ఆప్ కార్యకర్త, వాలంటరీ. ఇక ఏడో బొద్దింక దీపక్ బలియాన్, ఈయన హర్యానా, ఢిల్లీ ప్రాంతాలకు చెందిన రైతు ఉద్యమ మరియు యువజన నాయకుడు. ఆప్ రైతు విభాగాలు, విద్యార్థి విభాగం ద్వారా జరిగిన పలు ఆందోళనలో భాగస్వామ్యం ఉంది. అంటే ఇది మొత్తం చూస్తే మీకు ఏమర్థం కావాలి? ఆప్ పార్టీ అనే ఒక పాతసారా బొద్దింకల జనతా పార్టీ అనే ఒక కొత్త సీసాలోకి చేరుతోంది. అవునంటారా కాదంటారా? నేను చెప్పింది నిజమా కాదా? కొత్త సీసాలో పాత సారాలాగే ఈ బొద్దింకల పార్టీ కనిపిస్తుందా లేదా? మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతను అందించండి. మీ ఆర్థిక సహాయం ఈరోజు ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.